అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రిలేటెడ్ కొంచెం విజయారెడ్డికి కూడా పోలికల దగ్గరగా అనిపించింది. అంటే ఇప్పుడు ప్రత్యూష చర్లపల్లి అంటే ఇప్పుడు ప్రత్యూషకి మంచి భవిష్యత్తు ఉండే అమ్మాయికి. అప్పుడప్పుడే మనకు ఒక హీరోయిన్ గా ఛాన్సెస్ వచ్చినాయి. అసలు అమ్మాయి ఇంటర్ నుంచి డైరెక్ట్ గా హీరోయిన్ కి వెళ్ళడం వల్ల అది మామూలు విషయం కాదు, మంచి కెరీర్ స్టార్ట్ అప్పుడే. అంటే దానికి కారణం కూడా ఒంటరి మహిళ వాళ్ళ అమ్మ అవ్వడం, ఫాదర్ లేకపోవడం, చెప్పేవాళ్ళు లేకపోవడం, ఒక భరోసా లేకపోవడం, ఎవరికి చెప్పుకోవాలనేది లేకపోవడం. ఎవరైనా కొంచెం మంచి మాట్లాడితే ఈ అమ్మాయిలు ఏమైతే అట్రాక్ట్ అయిపోతారు. అంటే ఆ ఏజ్ లో అలా ఉంటుంది. బట్ ఆ అమ్మాయి తొందరపడి ఆ అమ్మాయికి బోలెడు భవిష్యత్తు అండి. మంచి హీరోలు వచ్చేటోళ్ళు, లేకపోతే మంచి మంచి వాళ్ళు వచ్చేవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి. అంత ఏముంది చెప్పండి? అంత ఎమోషనల్ గా అమ్మాయికి మెచ్యూరిటీ లేక అమ్మాయి చనిపోవడం బానే ఉంది, బానే చనిపోయింది. కానీ ఇక్కడ తల్లికి ఎంత గోస, అక్కడ భర్త లేక, బిడ్డ లేక, ఎవరి కోసం అండి ఈ జీవితం అనిపిస్తుంది తల్లికి. ఏది చేసినా మన బిడ్డ బాగుండాలనే. నేను అందుకే కూడా చెప్తాను, ఒంటరి మహిళల పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి.